సింగరేణి సంస్థ 2024-25 సంవత్సరంలో సాధించిన వాస్తవ లాభాలను ప్రకటించాలని, పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్జీవన్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు జీఎం కార్యాలయం ముందు టీబీజీకేఎస్ శ్రేణులు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని నినదించారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ ఆర్జీవన్ ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య మాట్లాడుతూ సింగరేణి సంస్థ వాస్తవ లాభాలను ప్రకటించి లాభాలపై 35% వాటా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ ఇన్వాలిడేషన్ జరపకుండా తాత్సారం చేస్తూ మెడికల్ బోర్డును రద్దు చేసే యోచనలో ఉన్నట్లుగా ఉందని అన్నారు. సింగరేణి యాజమాన్యం త్వరితగతిన మెడికల్ బోర్డును నిర్వహించి మొన్నటి మెడికల్ బోర్డులో 54 మంది 4గురినే అన్ఫిట్ చేయడం జరిగిందని, మిగతా వారిని కూడా అన్ఫిట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా 10 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఒకటే ఇయాల ఏదైతే గెలిచినటువంటి ఏఐటీసీ కావచ్చు లేదా ప్రాతినిధ్య సంఘమైనటువంటి ఐఏటీసీ కావచ్చు, ఇవి రెండు, దానికి తోడు పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకొక కొద్ది రోజుల్లోనే పండుగకు సంబంధించి రాబోతుంది. దానికంటే ముందే మనకు వాస్తవ లాభాలను ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఆ ప్రకటన లేదు, దానికి తోడు ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఇలా యాజమాన్యం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇలా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నది. మరి నిజంగా మేము అడుగుతున్నామంటే వాస్తవ లాభాల్లో 35% కార్మికులకు ఇవ్వాలనేటువంటి డిమాండ్ మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి అట్లాగే మెడికల్ బోర్డును నిర్వహించకుండా మొన్నటికి మొన్న ఆపినటువంటి పరిస్థితి. ఒకటే బోర్డు చేసారు ఒక 8 నెలల నుండి. ఆ బోర్డులలో కూడా 55 మందిలో ఒక 5గురిని మాత్రమే తీసుకొని 50 మందికి నష్టం చేసేటువంటి విధంగా కూడా కార్మిక వర్గానికి నష్టం జరుగుతూ ఉంది. గెలిచిన ఏఐటీసీ ఐఎన్టీసీలు పక్కన పెట్టి కేవలం ఇవల్ల కార్మిక సమస్యలు అంటే ఏదో మజాక్ అనుకొని ఫైరేవులు చేసుకుంటున్నారు. ఏ ఒక్క కార్మిక సంఘం గెలిచిన ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీసీ అయినా గుర్తింపు సంఘం ఏఐటీసీ అయినా కూడా ఇవాళ కార్మిక సమస్యలు గాలికి వదిలేస్తారు. వీళ్ళు స్వచ్ఛ సమావేశాల్లో ఏ అంశాలను ప్రస్తావించారో ఆ అంశాలను మొన్న జరిగిన గత 15 రోజుల జరిగిన స్వచ్ఛ సమావేశంలో కొన్ని డిమాండ్లు సానుకూలంగా యాజమాన్యం ఒప్పుకున్నది. యాజమాన్యం ఒప్పుకున్న తర్వాత వెంటనే అది సర్క్యులేట్ కావాలి, మినిట్స్ రావాలి, అది ఇంప్లిమెంట్ కార్మికవర్గానికి అంత ఇంప్లిమెంట్ కావాలి. కానీ అట్లా యాజమాన్యం చేయక గుర్తింపు సంఘం కూడా వాళ్ళని ప్రశ్నించకుండా ఏదైతే ఒప్పుకున్న సమస్యలను మమ్మల్ని ఇంప్లిమెంట్ చేయాలి సార్ అని మళ్ళీ వీళ్ళు మెమోరాండం ఇవ్వడం జరుగుతున్నది. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి గత ఎన్నడూ కూడా జరగలేదు. కాబట్టి వాళ్ళ సింగరేణి కార్మికులంతా కూడా కాంగ్రెస్కి హఠావో సింగరేణికి బచావో అనే దాని మీద ఉన్నారు. నల్ల బ్యాడ్జీలు పెడితే వాళ్ళు మాకు ఎందుకు నల్ల బ్యాడ్జీలు పెడతలేరని సింగరేణి కార్మికులు మా యూనియన్ అడుగుతారు టీబీజీకి. అయితే ఇవాళ ప్రధాన సమస్య లాభాల్లో వాటా. గత సంవత్సరము 4200 కోట్ల సగం కట్టింపు చేసి సగం ప్రభుత్వం తీసుకొని సగంలో సగం పంచి 32% అన్నారు. అది లెక్కెత్తే 16% అవుతుంది. ఈసారి అట్లా కాకుండా మార్చిలో ఇయర్ కంప్లీట్ అయింది. మార్చి నుంచి ఇప్పుడు మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ గత 5-6 నెలలు అవుతుంది. ఇంతవరకు లాభాలు అనేది ఎంత వచ్చింది, ఎంత పోయింది, లాభాల వాటా ఎంత ఇవ్వాలి ఏందనేది కూడా ఇంతవరకు యాజమాన్యం ప్రస్తావిస్తలేదు. గుర్తింపు సంఘాలు కూడా ప్రశ్నిస్తలేవు. ఈసారి ఖచ్చితంగా లాభాల వాటా వెంటనే ఈ దసరా ముందు ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ కేంద్ర కోశాధికారి చెల్పూరు సతీష్, నాయకులు మేదంపల్లి రాజేశం, జనగామ మల్లేష్, దూట శేషగిరి, వాసర్ల జోసెఫ్, సురేందర్, ఉప్పులేటి తిరుపతి, రవీందర్, లక్ష్మణ్, సాయి చరణ్, వెంకట్ సాయి, మురళీ, భాస్కర్, శ్రీనివాస్, కిరణ్, సురేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.